హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు ప్రోటీన్ రిచ్ టోఫు బుర్జీ రెసిపీ చెప్తున్నాను. ఎన్నో రోజులుగా టోఫీతో ఏదైనా రెసిపీ చెప్పొచ్చు కదండి, ఎప్పుడు పనీర్ కాకుండా అని నన్ను అడుగుతూనే ఉన్నారు. టోఫు వీగన్ రెసిపీ. ఇంకా ఇది జిమ్ చేసేవారికి, శరీరంలో కొవ్వు తగ్గి కండ పెరగాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. జిమ్ చేసే వాళ్ళకి ఓ వరం లాంటిది. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో చాలా మందికి తెలుసు కదా, టోఫు సోయా బీన్స్ నుంచి తయారవుతుంది. ఇది పూర్తిగా వీగన్. బీపీలు, షుగర్లు ఉన్నవాళ్ళు హ్యాపీగా రాత్రులు తినచ్చండి, చాలా బాగుంటుంది ఇది. లెట్ స్టార్ట్. ముందుగా 250 గ్రాముల టోఫుని 2 సగాలుగా లేదా 4 సగాలుగా చేసి వేడివేడి నీళ్లు పోసి ఉంచండి. వేడివేడి నీళ్లు పోసి ఉంచితే టోఫు సాఫ్ట్ అవుతుంది. ఇంకా టోఫులో కాస్త ఇబ్బందిగా అనిపించేటువంటి ఘాటైన వాసన చాలా వరకు తగ్గుతుంది వేడి నీళ్లలో ఉంచితే. ప్యాన్లో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. నేను టేస్టీగా ఉండడానికి కర్రీ తయారు చేస్తున్నానండి. మీరు డైట్లో ఉండేవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, ఏదైనా సరే మీకు తగినట్టుగా ఆయిల్స్ అడ్జస్ట్ చేసుకోండి. హ్యాపీగా ఘీ కూడా వాడుకోవచ్చు, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వండి. చిట్లిన జీలకర్రలో ఓ కప్పు ఉల్లిపాయ సన్నని తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయని మెత్తబడేంత వరకు వేపండి. ఉల్లిపాయలు మెత్తబడుతున్నప్పుడే 1/2 కప్పు క్యాప్సికం సన్నని తరుగు వేసి ఒకే నిమిషం వేపండి. క్యాప్సికం వేగుతున్నప్పుడే ఓ టీ స్పూన్ సన్నని అల్లం తరుగు కూడా వేసి వేపండి. క్యాప్సికం ఎక్కువగా వేగకూడదండి. క్యాప్సికం మనం తింటున్నప్పుడు క్రంచీగా తెలియాలి నోటికి, అప్పుడే బాగుంటుంది. క్యాప్సికం కాస్త మగ్గిన తర్వాత 3 పచ్చిమిర్చి సన్నని తరుగు కూడా వేసి వేపండి. 3 పండినటువంటి పెద్ద టొమాటోల ముక్కలు వేసి టొమాటోల పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వేపుకుంటే చాలు. టొమాటోలు మరీ గుజ్జుగా అయిపోనక్కర్లేదు. టొమాటోలు మగ్గేలోగా టోఫుని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా తరుక్కోండి. జిమ్ చేసేవారు, పిల్లలకి ఏదైనా హెల్తీగా స్నాక్ ఇద్దాం అనుకునే వాళ్ళు హ్యాపీగా జొన్న రొట్టెలు చేయండి. కాస్త పెరుగు స్ప్రెడ్ చేసి రొట్టె మీద ఈ టోఫు బుర్జీని మధ్యలో సర్ది రోల్గా ఇవ్వండి. చాలా హెల్తీ, చాలా టేస్టీగాను ఉంటుంది. మిగిలిన సగాన్ని కాస్త పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోండి. చూడండి, టొమాటో మగ్గిపోయింది కదా, స్కిన్ సెపరేట్ అయిపోయి. ఇప్పుడు ఇందులో ఓ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలాలు వేసి వేపండి. నేను మసాలాల్ని నీరు వేయకుండా వేపుతున్నాను, ఎందుకంటే నీరు ఉన్న టొమాటోలో వేగిపోతుంది, మాడిపోకుండా మసాలాలు కాస్త వేగి నూనె పైకి తేలాలి. అలా నూనె పైకి తేలిన తర్వాత టోఫు తురుము ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేయండి. కాస్త కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి ఒక్కసారి చూడండి. నాకు నా బుర్జీ డ్రైగా అనిపిస్తోంది. చల్లారాక ఇంకా డ్రై అయిపోతుంది, తినడానికి అంత బాగుండదు. కాబట్టి నేను 1.5 టేబుల్ స్పూన్ల దాకా నీరు వేస్తున్నాను. ఎక్కువగా నీరు వేసుకోవాల్సిన అవసరం లేదు బుర్జీకి. బుర్జీ వేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనిస్తే ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటాయి. దింపబోయే ముందు అరచెక్క నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేయడమే. అంతేనండి, తయారైపోయింది. చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. ఇది నేను మీకు ఇందాక చెప్పినట్టుగా రోటీస్తో చాలా బాగుంటుంది. మీరు హెల్తీగా తినాలనుకున్నప్పుడు రోల్స్తో చాలా బాగుంటుంది. వైట్ రైస్తో, జీరా రైస్తో ఎలా తిన్నా చాలా బాగుంటుంది. బట్ టోఫునే పనీరే ఫ్లేవర్లో అని అర్థం చేసుకోండి. పనీర్తో టోఫు ఫ్లేవర్ని మాత్రం కంపేర్ చేసి ఇది అలా లేదే అని అనుకోకండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.